Hello, Big Boss fans. This is Manjula from Simply Manjula. Welcome back to my reviews. Please subscribe చేయండి అబ్బా అండ్ ప్లీజ్ ఆల్సో సపోర్ట్ చేయండి బై లైకింగ్ మై వీడియోస్. సో మండే అంటే నామినేషన్స్ డెఫినెట్లీ. మండే అనగానే ఎవరెవరు నామినేట్ అవుతారు, ఏమేం పాయింట్స్ వస్తాయి, వ్యాలిడ్ పాయింట్స్, వర్త్ పాయింట్స్ ఉంటాయి, ఆ రియల్ నామినేషన్సా, ఫ్యాబ్రికేటెడ్ నామినేషన్సా, మేడప్ నామినేషన్సా, ఫాల్స్ నామినేషన్సా, జెన్యూన్ నామినేషన్స్ అని రకరకాల క్వశ్చన్స్, రకరకాల కన్ఫ్యూజన్స్, రకరకాల డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో దానిలో భాగంగా యాక్చువల్ చెప్పాలంటే ఈ నామినేషన్స్ వర్త్ నామినేషన్స్ చాలా ఫైర్ ఉంది. ఈ నామినేషన్స్లో రియల్ నామినేషన్స్ చాలా ఉన్నాయి. సేఫ్ గేమ్ నుంచి బయటకు వస్తున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ అన్న టాక్స్ లీక్స్ మనకి వినిపిస్తున్నాయి. సో ఆ నామినేషన్ మంటల్లో హౌస్లో ఫైర్ మంటలు చెలరేగుతున్నాయి. హౌస్లో నామినేషన్స్ అయిపోయినాయి. ఆ నామినేషన్స్లో మాధురి, సంజన, డీమన్, రీతు, తనూజ, గౌరవ్, కళ్యాణ్ అండ్ రాము ఈ 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. సో మాటల్లో లైక్ ఆ మంటల్లో నేను కడిగిన ముత్యంలాగా ఎవరు బయటకు వస్తారు ఈ నామినేషన్స్లోంచి, లైక్ ఎవిక్షన్స్లోంచి ఎవరు బయటపడతారు. సో ఈ మంటల్లో మాడి మసైపోయి బయటకు వెళ్ళిపోవటానికి ఎవరు రెడీ అయిపోతున్నారు. సో 8 మెంబర్స్లో డెఫినెట్లీ ఒకళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు బై సాటర్డే సండే. సో దానికి ఎలా జరిగింది, ప్రాసెస్ ఏంటి, ఎవరు వచ్చారు, ఆల్రెడీ శ్రీజ వస్తుందని చాలా బజ్ మనకి వినిపిస్తుంది అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు అని మనం వీక్ అంతా వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో ఆ రోజు రానే వచ్చేసింది. ఈరోజు మండే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఆల్రెడీ ప్రోమో 1లో మీరు చూశారు, లైక్ నామినేట్ చేయటానికి అతిథులు వస్తున్నారు. అతిథుల్లోంచి కొంతమంది అయితే ఇక్కడే ఉండిపోయి మీతో పాటు కప్పు కోసం పోటీ పడతారంటున్నారు. కాబట్టి అందరూ కాకపోయినా ఒకళ్ళు ఇద్దరు హౌస్లోకి మళ్ళీ జాయిన్ అయిపోయే అవకాశం ఉంది. అందులో శ్రీజ పేరు స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఇద్దరు మనీష్ ఆర్ భరణి అన్న పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురులోంచి ఇద్దరైతే డెఫినెట్, అందులో శ్రీజ కంపల్సరీ అండ్ ఇద్దరు మనీష్ ఆర్ భరణి, ఇద్దరులోంచి ఒకళ్ళు అయితే కంటిన్యూ అవుతారు. ప్రియా వస్తే బాగుండని మీకు అనిపిస్తుందా? బట్ గేమ్ వైజ్ శ్రీజ బెటర్గా ఆడుతుంది కాబట్టి అండ్ గేమ్ వైజ్ భరణి గారు కూడా ఆడతారు కాబట్టి సో ఈ ముగ్గురులో ఎవరు వస్తారో అండ్ మన్ని షాక్ చేయటానికి, సర్ప్రైజ్ చేయటానికి ప్రియాని పంపిస్తారు. ఒక మేల్ ఒక ఫీమేల్ కంటెస్టెంట్ని పంపిస్తారా, ఒక సెలబ్రిటీ ఒక కామనర్ని పంపిస్తారా? మీ కామెంట్ తెలియచేయండి. అండ్ సో కామనర్స్లోంచి శ్రీజ, మనీష్ అండ్ ప్రియా. హరీష్ రావట్లేదు. హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్. ఎయిదర్ హీ హ్యాస్ అనదర్ షో ఆర్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్. వీ డోంట్ నో ఎట్. అండ్ లైక్ సెలబ్రిటీస్లోంచి భరణి, ఫ్లోరా అండ్ సృష్టి వర్మ వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఒకళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం లేని ఆర్ హౌస్లోంచి బయటకు పంపించాలనుకున్న కంటెస్టెంట్ని కత్తితోటి వాళ్ళకున్న బల్లెమో ఏదో అది దాన్ని పొడి చేస్తారు అండ్ ఇంకొక కత్తిని తీసుకెళ్ళి వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇస్తారు. ఇది ప్రాసెస్. ఇది 8th వీక్, మిడ్ ఆఫ్ ద సీజన్, లైక్ 50 days అయిపోయింది. 105 daysలో మనకి ఇంకా 55 days ఉంది. సో ఇది క్రూషియల్ వీక్ ఈ నామినేషన్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ మనకి చూసేసాం మనం ఆల్రెడీ. మిక్స్డ్ దిస్ తోటి మనకి వెళ్ళిపోయింది. టీఆర్పీ బాగా రైజ్ అయింది అంటున్నా కానీ కొన్ని లుప్ హోల్స్ అయితే ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్ అయితే, ఫ్లాస్ అయితే ఉన్నాయి సీజన్లో. సీజన్ ఇంకా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఆడియన్స్కి. సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ గేమ్స్, స్ట్రాంగ్ గేమ్స్ అండ్ హార్డ్ గేమ్స్, లెవెల్ ఆఫ్ గేమ్స్, టాస్క్లు ఎక్కువ అవుతాయి అని మనం వింటున్నాము. సో ఈ నామినేషన్స్లో భాగంగా శ్రీజ, తనూజ, శ్రీజ మాధురి, రీతు మాధురి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ హైలైట్ అవుతాయి ఈ నామినేషన్స్లో. బట్ రీతు మాధురిది మనం కొంచెం చూసాము. బట్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ శ్రీజ అండ్ మాధురి అండ్ శ్రీజ అండ్ తనూజ. బట్ శ్రీజ అండ్ తనూజ ఆల్సో నాకు అంత ఎక్కువగా నేను వెయిట్ చేయట్లేదు. నేను వెయిట్ చేసేది మాత్రం శ్రీజ అండ్ మాధురి. హోల్ ఆఫ్ ద హౌస్లో స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయగలిగిన వోకల్ స్కిల్స్ అండ్ మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్, ఎవరినైనా అది చేయగలిగిన సత్తా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే మాధురి గారు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. సో నేనైతే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ శ్రీజ అండ్ మాధురి ఎవరు విన్ అవుతారో ఆ ఆర్గ్యుమెంట్స్లో.
సో తప్పు ఉన్నా సరే తన ఇదితోటి మాధురి అవతల వాళ్ళని పడేయగల టాలెంట్ అయితే మాధురికి ఉంది. సో మనం ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. లైవ్లో కూడా మనకు కొంచెం చూడొచ్చు. అండ్ ఫస్ట్ ప్రియా ఎంటర్ అవుతుంది. ప్రియా ఎంటర్ అయ్యి సంజనాని నామినేట్ చేస్తుంది. సంజన రీజన్ ఏంటంటే బాడీ షేమింగ్ చేస్తుంది అనేసి. అండ్ సంజనాకి ప్రియాకి మంచి టర్మ్స్ అయితే లేవు వెళ్ళే ముందట. అండ్ కళ్యాణ్కి కత్తిస్తే కళ్యాణ్ రాము నామినేట్ చేస్తాడు. లాస్ట్ వీక్ మనీ గేమ్లో కళ్యాణ్కి నచ్చని విషయం ఉంది, అందుకే నామినేట్ చేస్తాడు. అండ్ మనీష్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. యాక్చువల్ చెప్పాలంటే ఇది 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 అంతా రియల్ నామినేషన్ అనిపించలేదు, ఫ్యాబ్రికేటెడ్ నామినేషన్ అనిపించింది. టు బ్రింగ్ హీ మోర్ బెటర్ ఆఫ్ కళ్యాణ్ని బెటర్ వర్షన్ ఆఫ్ కళ్యాణ్ తీసుకురావడానికే చేసినట్టు అనిపిస్తుంది. కళ్యాణ్ గురించి చాలా తప్పుగా అనుకునే వాళ్ళు తన ఎక్స్ప్లెనేషన్ వినాలి అని, కళ్యాణ్ ఏం చెప్తాడని కన్విన్సింగ్గా చెప్తాడా లేదా అని మనీష్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇన్పుట్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, హింట్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, సజెషన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ నామినేషన్ అంత ఇదిగా నాకు అయితే అనిపించలేదు, జెన్యున్గా అయితే అనిపించలేదు. ఇమాన్యుల్ కత్తిస్తాడు. సో ఇమాన్యుల్ తనుజాని నామినేట్ చేస్తాడు. ఇమాన్యుల్ ఎక్స్పోజ్ అయ్యాడు. ఇప్పుడు ఇమాన్యుల్ తనుజ డిస్కషన్లో లైక్ వాళ్ళ ఇదిలో ఇమాన్యుల్ ఎక్స్పోజ్ అయ్యాడా, ఇమాన్యుల్ తప్పుందా, తనుజ తప్పుందా? ఆల్రెడీ లైవ్ చూసిన వాడు ముందు ఎపిసోడ్స్లో గుర్తున్నంత వరకు తప్పెవరిదో మీరు కామెంట్ చేయండి. అండ్ సాయి ఇమ్యూనిటీని వాడుకో నామినేషన్ నుంచి సేవ్ అవుతాడు. ఫ్లోరా రీతుని నామినేట్ చేస్తుంది. రీతుకి ఫ్లోరాకి అంతగా పడలేదు, వెళ్ళే ముందుట వాళ్ళిద్దరికి డిస్కషన్స్ ఉన్నాయి. అండ్ సుమన్కి ఇస్తే సుమన్ ఏమో సంజనాని నామినేట్ చేస్తాడు. రీజన్ మనకి తెలుసు, వీ కెనాట్ టాక్ అగైన్ ఆఫ్ డస్ట్బిన్ ఇష్యూస్, బాత్రూమ్ ఇష్యూస్ ఇంకా అదే ఉంటాయి. భరణి సంజనాని నామినేట్ చేస్తాడు, ఆబ్వియస్ రీజన్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ షాక్, దిస్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. అండ్ నిఖిల్ నాయర్ తనుజా నామినేట్ చేస్తారు. దిస్ ఈజ్ అ బిగ్ ట్విస్ట్ అండ్ ఎ షాక్ టు భరణి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండైరెక్ట్లీ భరణి తనుజాని నామినేట్ చేయించినట్టు అనిపిస్తుంది. అండ్ శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. ఫోర్త్ పర్సన్ శ్రీజ కళ్యాణ్ని ఫిఫ్త్ పర్సన్ కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. అండ్ హింట్స్ అగైన్ సేమ్ లైక్ మనీష్, హింట్స్ ఇన్పుట్స్ సజెషన్స్ దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన గేమ్ ఏదైనా నెగిటివ్లోకి వెళ్ళిపోతుందో కొన్ని ఫ్యూ ఆఫ్ ద ఆడియన్స్, ఫ్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే నెగిటివ్గానే తీసుకుంటున్నారు కళ్యాణ్ని. అది కూడా కరెక్షన్ చేసుకుంటే కళ్యాణ్కి మంచి బెటర్ లైక్ చాయిసెస్ ఉన్నాయి. హీ విల్ బీ డెఫినెట్లీ టాప్ 3 ఆర్ టాప్ 2 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్న ఇదిలో ఆమె చెప్తుందేమో హింట్స్ ఇచ్చినట్టు అనిపించింది. మాధురి కత్తిస్తే మాధురి రాముని నామినేట్ చేస్తుంది. అండ్ సృష్టి డీమన్ని నామినేట్ చేస్తుంది. ఐ థింక్ గేమ్ ఇంకా బాగాలేదని, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న రీజన్లో ఇదంతా పాజిటివ్గానే అనిపిస్తాయి. కొన్ని నామినేషన్స్ వాళ్ళకి బెటర్ చేయడానికే వీళ్ళు నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ రాము గౌరవ్ నామినేట్ చేస్తాడు. అండ్ డోంట్ స్టాప్ వాచింగ్ ఆర్గ్యుమెంట్స్ లోడింగ్ హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫైర్, ఫుల్ నామినేషన్స్. ఇవి రియల్ నామినేషన్సా, కొన్ని ఫ్యాబ్రికేటెడ్ నామినేషన్స్లో మీ కామెంట్స్ రాయండి. అండ్ లైక్ నేను ఇది ఆల్రెడీ చెప్తున్నట్టు మనీష్ కళ్యాణ్ అండ్ శ్రీజ కళ్యాణ్ నామినేషన్స్ మనం చూడాలి. వాళ్ళు ఎంత కన్విన్సింగ్గా నామినేట్ చేస్తారా, ఆర్ జస్ట్ టు బ్రింగ్ ద బెటర్ ఆఫ్ దేర్ లైక్ ఫ్రెండ్ నుంచి చిన్న ఫ్లాస్ నుంచి బయటపడేయటానికి అవి చేస్తారా మీరు చెప్పాలి. అండ్ ఇందులో హైలైటింగ్గా కొన్ని వర్డ్స్ అయితే కొన్ని పంచెస్ అయితే మనీష్ అన్నది ముద్దు మాటలు చెప్పి మందారాలు చెవులో పెట్టినట్టుగా అంటాడు కదా తనుజతోటి, అది కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇంకోటి మనీష్ ఇమాన్యుయల్కి కత్తిచ్చి కళ్యాణ్కి చిన్న వెన్నుపోటు పొడిచాడు కళ్యాణ్ అంటాడు, కానీ చిన్నది కాదు. నామినేషన్స్ ఆర్ ద క్రూషియల్ థింగ్ ఫర్ ఎవ్రీ లైక్ వీక్. నామినేషన్స్లోనే ఒకళ్ళతో ఒకళ్ళు వెళ్ళిపోతారు. నామినేషన్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ ద డెఫినెట్లీ బిగ్ బాస్. సో అది ఒకటి అది ఐ థింక్ ఆడియన్స్కి లైటన్ చేయటానికి, కళ్యాణ్ పట్ల ఉన్న చిన్న నెగిటివిటీ పోగొట్టడానికి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రాయండి. అండ్ తనూజ ఇమాన్యుల్ని డబుల్ టంగ్ అంటాం. సో ఇమాన్యుల్ని బయట వేయటానికి, ఇమాన్యుల్ని కోల్ చేయటానికి, ఎక్స్పోజ్ చేయటానికి చేసింది రియల్లీ ఇమాన్యుల్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఇమాన్యుల్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్, అది మీ కామెంట్ చేయండి. అండ్ ఎట్ ద ఎండ్ లైక్ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెంటనే వెళ్ళిపోయారు, ఎవరు హౌస్లో ఆగిపోలేదు.
దే విల్ కమ్ బ్యాక్. హౌ దే విల్ కమ్ బ్యాక్ అన్నది మనం వెయిట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ ఓట్ చేసి ఎవరినన్నా హౌస్లోకి పిలుస్తారా? ఆ ఛాన్స్ బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చాడా? ఆర్ ఎల్స్ బిగ్ బాస్ హ్యాస్ టేకెన్ దట్ ప్రయారిటీ టు ఇన్వైట్ ద ఎక్స్ కంటెస్టెంట్స్ అనా? సో శ్రీజ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో ఫార్. థ్యాంక్ యూ.